సిద్దిపేటలోని ఇందిరమ్మ కాలనీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోహిత్ సాయి ఆసుపత్రి ఎండి డాక్టర్ భాస్కర్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆసుపత్రిలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో పనిచేస్తున్న వివిధ విభాగాలకు సంబంధించిన వైద్యులను సన్మానించారు. ఇదే రోజు చార్టెడ్ అకౌంటెంట్స్ డే కూడా కావడంతో సిఏలు లింగేశ్వర్, భరత్లను వాసవి క్లబ్ అధ్యక్షులు బెజగామ కృష్ణమూర్తి సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో రిస్క్తో కూడుకున్నదని చెప్పారు. సన్మాన కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు చెన్నా ఆంజనేయులు, కూర శివకుమార్, జెండా శ్రీనివాస్, తాటిపల్లి మల్లేశం, ఆసుపత్రి మేనేజర్ తిరుపతి సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. అండ్ ఈ డాక్టర్స్ డే ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనందరికీ తెలుసు. డాక్టర్ బిసి రాయ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనము నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ సందర్భంగా కంటిన్యూస్గా శ్రమిస్తూ నిత్య కార్మికులుగా పనిచేస్తున్న డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఎస్పెషల్లీ డాక్టర్స్ అంటే ప్రతి ఒక్కరూ ఈవెన్ వైద్యులు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఇలా చేస్తున్నారు, ఎందుకు చేస్తారు? ఒక డాక్టర్స్ యొక్క స్ట్రెస్, డాక్టర్స్ యొక్క టెన్షను, ఆ ప్రెషర్స్ ఇంకో డాక్టర్స్కే అర్థమవుతుంది. ఆ డాక్టర్స్తో క్లోజ్గా పనిచేసే ఆ సహచరులకు కానీ ఫ్యామిలీ మెంబర్స్కే అర్థమవుతుంది. బయట చూసే జనాలకు కానీ పేషెంట్స్కి కానీ వాళ్ళు పడే స్ట్రెస్, వాళ్ళు పడే శ్రమ, అంటే శ్రమ మీన్స్ శారీరక శ్రమ కాదు, మానసిక శ్రమ. శారీరకంగా ఎంత శ్రమ అయినా పడవచ్చు, కానీ మానసిక శ్రమ అనేది శారీరక శ్రమకు ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఒక స్ట్రెస్, ఒక ప్రెషర్స్ అనేది ఉన్నాయి అంటే అవి అన్ని ఫీల్డ్లో కల్లా డాక్టర్స్కే ఎక్కువ ఉంటాయి, డాక్టర్ ప్రొఫెషన్లోనే ఎక్కువ ఉంటుంది. అంత ప్రెషర్ ఫీల్ అవుతూ కూడా మా పేషెంట్ మంచిగా, ఈ పేషెంట్ ఆ వ్యాధి నుండి నయమై ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ పేషెంట్ మొహంలో చూసి సంతృప్తితోటే ప్రతి డాక్టరు ఆనందపడతాడు. డాక్టర్స్ డబ్బుల కోసమే పనిచేస్తారు, డబ్బుల కోసమే చేస్తారు అనుకోవడం అది చాలా తప్పు. అది చాలామంది పేషెంట్లు ఫీల్ అయినట్టు, చాలామంది పబ్లిక్ కానీ జనాలు ఫీల్ అవుతున్నట్టు. డాక్టర్స్ చేసే పనికి బై ప్రోడక్ట్గా మనీ వస్తుంది. ప్రతి ప్రొఫెషన్కి వాళ్ళ ఫీజు, ప్రతి ప్రొఫెషన్కి మనీ అనేది సెకండరీ. డాక్టర్ ప్రొఫెషన్లో కూడా మేము ఆల్వేస్ మనీని సెకండరీగానే చూస్తాము. మేము చేసే పనికి ఆటోమేటిక్గా మనీ అనేది వస్తుంది, కానీ మనీ డబ్బే కంపల్సరీ, డబ్బే పరమావధిగా ఏ డాక్టర్ 99% డాక్టర్స్ చేయరు. ఎవరో 1 or 2% డాక్టర్స్ ఉన్నారేమో అలా చేసేవాళ్ళు. 99% డాక్టర్స్ డబ్బు కావాలని